ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కసింకోట మండలం తాళ్లపాలెంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2026 జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు. అయితే అందుకు ప్రజా భాగస్వామ్యం కూడా అవసరమని, వైసీపీ ప్రభుత్వం వదిలి వెళ్లిన సుమారు 86 లక్షల టన్నుల చెత్తను తొలగించినట్లు చంద్రబాబు వివరించారు. మంత్రులు కొల్లు రవీంద్ర నారాయణ, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, సత్యనారాయణ, కలెక్టర్ విజయకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. కోసం అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారి నిజాయితీ, సమగ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్బోధించారు. ఈ 2 లక్షణాలు అత్యంత కీలకమని, వీటి విషయంలో ఎలాంటి రాజకీయ తావులేదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ప్రారంభమైన రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్ల జాతీయ సదస్సును ఆమె ప్రారంభించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, అభ్యర్థులలో నైపుణ్యాలు లేదా సామర్థ్యాలు తక్కువగా ఉంటే వాటిని శిక్షణ కార్యక్రమాలు, ఇతర వ్యూహాల ద్వారా మెరుగుపరచవచ్చు. కానీ సమగ్రత, నిజాయితీ లోపిస్తే మాత్రం పరిపాలనలో అధిగమించలేని పెను సవాళ్లు ఎదురవుతాయి. అందుకే నియామక ప్రక్రియలో చిత్తశుద్ధికి కమిషన్లు పెద్దపీట వేయాలి అని అన్నారు. ప్రభుత్వ సేవకులుగా బాధ్యతలు చేపట్టాలనుకునే యువతకు సమాజంలో అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాల కోసం పనిచేయాలి అనే తపన ఉండాలన్నారు. ఈ సదస్సులో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, యూజీసీ చైర్మన్ వినయ్ జోషి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అవన్నీ మానేసి మా ఇంట్లో ఉండే ఎరువులు వేసుకుంటూ ఈ కాంపోస్ట్ వేస్తున్నా, దిగుబడి బ్రహ్మాండంగా పెరిగిందని ఆ రైతు చెప్పాడంటే నా ఆలోచన కరెక్ట్ అని, ఇక్కడే ఉన్నాడు రైతు కూడా కరెక్ట్ అని నాకు సంతోషం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1 సంవత్సరం కష్టం ఇప్పుడిప్పుడే ఫలిస్తూ ఉంది. నేను ఒకే మాట చెప్పాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈ లక్ష్య సాధనలో ఈరోజు సర్క్యులర్ ఎకానమీ కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఇంకొక పక్క మున్సిపల్ కానీ, పారిశ్రామిక, వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో వచ్చే అన్ని వేస్ట్ అంతా తీసుకుని యూజ్ అండ్ త్రో కాకుండా యూజ్, రికవర్, రీయూజ్. ఈరోజు మీరు ప్లాస్టిక్ పంపిస్తే మళ్ళా ప్లాస్టిక్ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మీరు బాటిల్స్ ఇస్తే మళ్ళా ఆ బాటిల్స్ అన్నీ మళ్ళా కొత్తగా తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మనం ఇచ్చే కాగితాల నుంచి మళ్ళా కాగితాలు తయారు చేసే పరిస్థితి వస్తున్నారు. అందుకే వ్యర్థాలని వనరుగా, ఆస్తిగా మారుస్తూ సర్క్యులర్ ఎకానమీకి అరుదైన అర్థాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులే నిజమైన స్వచ్ఛ సైనికులు. వారి గౌరవం పెంచేలా, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర సాకారం కాకుండా స్వర్ణాంధ్ర సాధ్యం కాదు. అందుకే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అత్యున్నతమైన సేవలు చేసిన వారికి అవార్డులు కూడా ఇస్తున్నాం. 21 విభాగాల్లో 69 రాష్ట్ర స్థాయి, 1257 జిల్లా స్థాయి అవార్డులు ఇచ్చాం. నేను ఒక పిలిపిస్తాను, దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం నుంచి నేను ఇచ్చే పిలుపు 175 నియోజకవర్గాల్లో